మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుపల్లి చెంగిచెర్ల క్రిసెంట్ నగర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. కోట్ల రూపాయల విలువైన పార్కు స్థలాన్ని కబ్జాదారుల నుంచి రక్షించాలని కోరుతూ కాలనీ వాసులు బోడుపల్లి సర్కిల్ కార్యాలయం దగ్గర నిరసన చేపట్టారు. అనంతరం బోడుపల్లి సర్కిల్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించి వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. లేఅవుట్లో పార్కు కోసం కేటాయించిన 1160 గజాల స్థలాన్ని తప్పుడు పత్రాలతో ఆక్రమించి విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. వెంటనే స్థలాన్ని పరిశీలించి హద్దులు నిర్ధారించి అక్రమ నిర్మాణాలను అడ్డుకొని పార్కును శాశ్వతంగా పరిరక్షించాలని అధికారులు ప్రభుత్వాన్ని కాలనీ వాసులు కోరారు. As a president of Crescent Nagar Society, ECL Employees Society, 89 డిసెంబర్లో ఇది రిజిస్ట్రేషన్ అయింది. 40 ఏళ్ళు పూర్తయినాయి. ఆ తర్వాత దాంట్లో హుదా లేఅవుట్ ప్రకారంగా అందరు ఎంప్లాయీస్గా ల్యాండ్స్ కొన్నాం. అందులో హుదా లేఅవుట్ ప్రకారంగా మనకు పార్క్ కూడా క్లియర్గా టైటిల్గా లేఅవుట్గా ఇచ్చారు. దాన్ని కబ్జా చేయడానికే చాలా మంది బాధ పెడుతున్నారు. ఎప్పుడు వచ్చినా కబ్జా చేస్తున్నారు, ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు, అన్ని విధాల బాధ పెట్టి సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ భయపెట్టిస్తున్నారు. మీకు ఏమైనా చేస్తామని భయపెడుతున్నారు. మా వెంకటేష్ కూడా చాలాసార్లు భయపెట్టించారు. యాజ్ వైస్ ప్రెసిడెంట్ గారికి బాధ పెట్టించారు. నీకు అది చేస్తాం, ఇది చేస్తాం, అట్లా చేస్తాం, మిస్టర్ అటాక్ అని చేస్తున్నారు. కాబట్టి పార్క్ గురించి ఎన్నోసార్లు చెనగచెర్ల 139 సర్వే నెంబర్ చెనగచెర్ల బోడుపల్లి వస్తుంది. ఇది క్లియర్ టైటిల్ భూమి. దీని గురించి మేము బోడుపల్లిలో చాలాసార్లు కమిషనర్కు ఇవ్వడం జరిగింది. మెమోరాండమ్స్ ఇచ్చాము, సేవ్ ద పార్క్ అని ఈరోజు స్లోగన్స్ కూడా ఇచ్చాము. కాబట్టి మేము కోరుకునేది అంటే ప్రభుత్వం నుంచి కమిషనర్లకు కూడా లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని పార్క్ సేవ్ చేసి కంపౌండ్ వాళ్ళు పెట్టి చేయాలని. క్రిసెంట్ నగర్ కాలనీ సెక్రటరీని. మేము ఈసీఐఎల్ ఎంప్లాయీస్గా 70-80 మంది దాకా ముస్లిం కలిసి దగ్గర ఉంటుంది ఈసీఐఎల్కి అని చెప్పి అక్కడ ప్లాటింగ్ అన్ని రూల్స్ ప్రకారం చేసి బ్యాంక్ లోన్ కూడా తీసుకొని మేము తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మిగతా వాళ్ళు కూడా కొంతమంది దాన్ని కబ్జా చేయడానికి అవన్నీ చేయడానికి ఇచ్చిన. మేము కూడా లేఅవుట్ ప్రకారం పార్కులు ఎంప్లాయీస్ కాబట్టి పార్క్ ఉండాలి, మాకు కొద్దిగా ప్లేస్ ఓపెన్ ప్లేస్ ఉండాలని చెప్తే మాకు దాని ప్రకారం లేఅవుట్ చేసి అందరు రిజిస్ట్రేషన్ కూడా చేశారు, అయిపోయింది. తర్వాత దాని మీద వేరే వాళ్ళకి కనుబడి అదే ఈ మధ్యన పార్కు గురించి ఒక ఆయన కబ్జా చేస్తే ఇంతకుముందు కూడా 5-6 సంవత్సరాల క్రితం కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. రీకాస్టింగ్ పెడితే కూలగొట్టారు. తర్వాత మళ్ళీ కొన్ని తర్వాత అది మేము కొన్నామని 5-6 మంది వచ్చి ఇప్పుడు దాన్ని కబ్జా చేద్దామని చూస్తారు. సరే వాళ్ళు ఎట్లా కొన్నారు ఏందనేది మాకు అనవసరం. అది మొదటి నుంచి పార్క్ మేము డిమాండ్ చేసి తీసుకున్న పార్క్ అది. క్రిసెంట్ నగర్ 139, 134 సర్వే నెంబర్ అండి. ఇది 1990లో ఈసీఎల్ ఎంప్లాయీస్ ఏర్పాటు చేసుకున్న ఇది మన ప్రభుత్వ యాజ్ పర్ లీగల్ గా ప్రతి ఒక్కటి మన ఎన్ని వెంచర్ వేసి మొత్తం ఎవ్రీథింగ్ చేసి ఈసీఎల్ ఎంప్లాయీస్ లోన్ తీసుకొని వాళ్ళు తీసుకున్న భూమి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అది మన కోట్లలో మనకు అయింది. కాబట్టి ఈ మధ్య మన పార్కు స్థలాన్ని కబ్జా చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారండి. మేము అసోసియేషన్ తరఫు నుంచి దానికి అడ్డుకున్నాం, చాలా మంది అడ్డుకున్నాం. మాకు బెదిరింపులు వస్తున్నాయి బాగా. దయచేసి మీరు మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, తర్వాత మనం మల్కాజ్గిరి మన కమిషనర్ గారు దీని మీద రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇండస్ట్రీస్ పొల్యూషన్ వల్ల మేము చాలా బాధపడుతున్నాము. వాటర్ ప్లాంట్ తర్వాత ఇల్లీగల్ వాటర్ ప్లాంట్ నడుస్తున్నాయి. ఇష్టం వచ్చినట్టు మన లారీస్ వచ్చేసి ఆగుతున్నాయి. ఇంకో విషయము మనకు 30 ఫీట్ల రోడ్ ఉంటే 25 ఫీట్స్ రోడ్స్ ఉన్నాయి. మన కట్టేటోళ్ళు కూడా మన ఏంటంటే మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా కాకుండా 2.5 ఫీట్ 3 ఫీట్స్ జరిగి కట్టుకుంటున్నారు. దయచేసి దీని మీద ఇమీడియట్ గా మన మల్కాజ్గిరి కమిషనర్ గారు దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.